హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రతిపక్షంలో ఉన్న పెద్దగా ఉంటుంది అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఒక విషయం ఒప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏ కారణాల రీత్యా అయితే 2019కి ముందు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల పేరిట ప్రజల దగ్గర నుంచి, లబ్ధిదారుల దగ్గర నుండి వసూళ్లు చేసినటువంటి పరిస్థితులు, ఆవేళ వాళ్ళకి అధికారం అనేటువంటిది దూరం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి దాన్నే మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కరప్షన్ అనేటువంటిది జరగకూడదు, ఎక్కడా కూడా ప్రభుత్వానికి కానీ, మన పార్టీకి కానీ, మన కార్యకర్తలకు కానీ చెడ్డ పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా బహుశా ఒకంత గ్రామ స్థాయిలో మన నాయకుల సంబంధించినటువంటి ఆ యొక్క నాయకత్వాన్ని స్థానికంగా పూర్తిగా ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించేటటువంటి క్రమంలో కానీ, పార్టీని నడిపించేటటువంటి క్రమంలో కానీ పూర్తి స్థాయిలో మన చేతిలోంచి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసున్నటువంటిదే. అయితే జరిగినటువంటి అంశాలను లేకపోతే పొరపాట్లను వాటిని వేలెత్తి చూపించుకుని వాటి గురించి పోస్ట్ మార్టంలు చేసేటటువంటి సమయం దాటిపోయింది. ఇవాళ ఏదైతే భవిష్యత్తులో మన పార్టీ చేయవలసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 పేరిట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు ముగ్గురు కలిసి ప్రజలకి ఎన్నో చేస్తాము అని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు దాకా కూడా వాటి ఊసే ఎత్తకుండా మార్క్ గవర్నెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిది ఉంటుందో, మార్క్ గవర్నెన్స్ అంటే ఏంటి? అవినీతి, అక్రమాలు ఎక్కడ దొరికితే అక్కడ దండుకోవడం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ఒక సామాన్య కార్యకర్త వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు అని అంటే చాలు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో పనిచేస్తారు. మనం చూసాం గతంలో గ్రామ స్థాయిలో పాపం ఎవరైనా మన కార్యకర్తలు ఇల్లు కట్టుకుంటున్నాం అంటే కూడా ఒక ట్రాక్టర్ లేకపోతే ఒక తట్టడి ఇసుక ఇప్పించండి బాబు అని అడిగితే ఎవరికి కూడా ఇసుక రేణువు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి. మనమే రూల్స్ చెప్పేవాళ్ళం. ఎందుకునంటే కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ఎక్కడ అవినీతికి తావివ్వకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. కానీ ఏ రోజైతే సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలు వెలువడినాయో ఆ మరుసటి రోజే వేల లారీలు పెట్టి ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఈవేళ కూటమి ప్రభుత్వం అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటిది. పైకి చెప్పే మాటలు ఉచితంగా ఇసుకిస్తామని చెప్తారు, లోపల చూస్తే జరిగేదంతా కూడా దోపిడీ అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. మీ
గ్రామం నుంచి బయటికి కొట్టడం జరిగింది. అప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం క్యాడర్ అందరికీ కూడా ధైర్యం వచ్చింది. మనం తిరగబెడితేనే వీళ్ళు సరిగ్గా కుదురుగా ఉంటారని చెప్పాను. సో అందుకని మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉంది ఏంటంటే, వాళ్ళు కేసులు పెట్టినా, జైలుకి పంపించినా, ఏం చేసినా కూడా వాటిని తట్టుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా మీ పక్షాన నిలబడతాం అనేటువంటి మాటను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు పార్లమెంటు అభ్యర్థిగా మన పార్టీ తరఫున పోటీ చేశారు. పాపం ఎలక్షన్లకు ముందైతే హాస్పిటల్లో బిజీగా 100 మంది పేషెంట్లతో ఉన్నారు. ఇప్పుడు నిజానికైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాస్త ఏదైనా డిస్కరేజ్ అవుతారేమో, బయటికి రారేమో అని చెప్పని అనుకున్నటువంటి వ్యక్తి వేళ మాకంటే అందరికంటే కూడా ముందు ఉంటున్నారు. ఏదైనా కార్యక్రమం చూస్తే అందరికంటే ఫస్ట్ ఛానల్ ఉంటుంటారు. ఆయన్ని మనం ఒక ఉదాహరణగా కూడా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ డాక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ముందుగా మంచి పరిపాలనా దృష్టి కలిగిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, గతంలో జడ్పీ చైర్మన్గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మరియు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవశాలైన శ్రీ వేణుగోపాలకృష్ణ గారిని మన జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆయన నాయకత్వంలో పార్టీ మళ్ళా తిరిగి మంచి రూపుదిద్దుకుని అధికారంలోకి వస్తుందని చెప్పి భావిస్తూ ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అదేవిధంగా యువకుడు, ప్రజానాయకుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ పలికే వ్యక్తి, పిలిచిన వెంటనే పలికే వ్యక్తి మన జక్కంపూడి రాజా. జక్కంపూడి రాజాని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా నియమించినందుకు జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా రాజా కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సో మనకి మంచి నాయకులు ఇద్దరున్నారు. వీరిద్దరితో మన ఈ 4 సంవత్సరాలు అంటున్నాడు, 4.5 సంవత్సరాలు రాజా అంటున్నాడు. ముందు కూడా రావచ్చు, చెప్పలేము అండి ఎలక్షన్లు. సో జమిలీ ఎలక్షన్లు వస్తే కనుక ముందే రావచ్చు. సో మనం అంతా కూడా ప్రిపేర్డ్గా ఉండి ఈ నాయకుల నేతృత్వంలో మనమందరం కూడా చక్కగా రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది. గత ఎన్నికల్లో మీరందరూ కూడా రేయింబవళ్ళు కష్టపడి పనిచేశారు. నాకు అంతా తెలుసు. గెలుపోవటం అనేవి సహజం ఎలక్షన్లో. సో ఏదైనా కూడా మనం ఒకే విధంగా తీసుకోవాలి. అలాంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. కానీ నాకు కూడా చిన్న బాధ కలిగింది. ఎందుకంటే మన జిల్లాలో 7 శాసనసభ్యులు కూడా అద్భుతంగా పనిచేశారు. రాజానగరాన్ని చక్కగా అభివృద్ధి చేసిన రాజా, నిడదవోలుని ఇదివరకు చూస్తే రోతగా ఉండేది, మంచి నగరంగా తీర్చిదిద్దిన శ్రీనివాస నాయుడు గారు, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ముందుగా నడిపించే వ్యక్తి తలారి వెంకట్రావు గారు, అనపర్తిని బ్రహ్మాండంగా తయారు చేసి బీసీలకి అందరికీ కూడా అనేక కమ్యూనిటీ హాల్ కట్టించిన వ్యక్తి మన సూనారాయణ రెడ్డి గారు. ఇలాగా రాగానే రాజమండ్రి రూరల్లో చెత్తనంతా కూడా వెలికి తీసి శుభ్రపరిచిన వ్యక్తి మన వేణుగోపాలకృష్ణ గారు. అదేవిధంగా రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దిన మన ఎంపీ భరత్రామ్. సో ఇంత మంచి వ్యక్తులు కూడా ఓడిపోవడం అనేది చాలా బాధ అనిపించింది నాకు. సో ఈ అపజయం దైవికంగా జరిగిందా, లేదంటే చంద్రబాబు నాయుడు మాయలో పడి జనాలు మోసపోయారా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. లేదా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం ఓడిపోయామో తెలియదు. సో ఏది ఏమైనా సరే మనం ఓటమిని అంగీకరించాలి. ఇది ప్రజాస్వామ్యం. సో రానున్న రోజుల్లో మీకు ఏ కష్టం వచ్చినా సరే వైద్యపరంగా నేను మిగతా అన్ని విధాలా కూడా మీకు తోడు ఉంటామని చెప్పి హామీ ఇస్తూ, మరొకసారి ఈ నూతనంగా
అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాలకృష్ణ గారికి, రాజాకి శుభాకాంక్షలు అందజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నిడదవోలు మాజీ శాసనసభ్యులు, పైకి సౌమ్యంగా కనిపించిన వర్క్లో మాత్రం చాలా ఎఫెక్టివ్గా, చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మన శ్రీనివాసన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రాజా. ఈ మధ్యన ఎవరు పొగట్లేదు, నువ్వన్నా పొగిడావు అంతే కదా. ఎలక్షన్స్ అయిపోయాక అపోజిషన్ ఉన్నప్పుడు పొగట్టులు తగ్గిపోతాయి కదా. మరి రోజు చక్కగా మనకి ఈ కార్యక్రమం నూతనంగా మన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా వేణుగోపాల్ గారిని మనకి అందజేయటం జగన్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఆ రోజు మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచారు. మీటింగ్ పిలిచి ఎవరుంటే బాగుంటుందని అడగటం జరిగింది. ఏకగ్రీవంగా అందరం కలిపి ఆయన పేరే చెప్పాం. ఎందుకంటే ఆయన సీనియరు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, ఆయన అనుభవంతో మంచి నాయకత్వం మనందరికీ కూడా అందజేస్తారని మా అందరు పూర్తి నమ్మకంతో ఆయన పేరు మేము అందరూ చెప్పడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా మనమందరం కూడా కలిసి పనిచేసి ఆయన నాయకత్వంలో మళ్ళీ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, రాష్ట్రంలో మళ్ళీ జగన్ గారు రావటం ఖాయం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు. ఏ ఎలక్షన్స్ వచ్చినా మనం అందరం కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని నియోజకవర్గాల నుండి కూడా వచ్చి పనిచేసి మళ్ళీ కూడా 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేయాలన్నదే మన లక్ష్యం. మరి అదేవిధంగా మన యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా గారు, యూత్ అనగానే మా రాజా క్లీన్ షేవ్ చేశాడు, యూత్ లా ఉండాలని. చాలా ఎప్పుడు కూడా అందరూ చెప్పినట్టే, ఎప్పుడు ఏ క్షణంలో పిలిచినా అది అర్ధరాత్రి అవనాయండి, ఎప్పుడు అవనాయండి, ఆయన అందరికి అందుబాటులో ఉంటూ కార్యకర్తల కోసం ఎప్పుడు కూడా ముందు నుంచుండే వ్యక్తి మన జక్కంపూడి రాజా. ఇందాక రాజా మాట్లాడుతూ వారి నాన్నగారి గురించి, రామ్మోహన్ గారి గురించి మాట్లాడటం జరిగింది. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లా, మరి మమ్మల్ని కూడా తీసుకొచ్చి తూర్పులో ఇస్తారు. మేము ముగ్గురు ఇక్కడ ఉన్నాం, 2 ఉన్నాం ఇక్కడ, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. మేమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఆ రోజుల్లో నాన్నగారు మా నాన్నగారు జిఎస్ రావు గారు అక్కడ ఆ రోజుల్లో సింగిల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 16 నియోజకవర్గాలకు ఆయన ఒక్కరే ఎమ్మెల్యే. అలాగే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రామ్మోహన్ రావు గారు ఈ మొత్తం 21 నియోజకవర్గాలకి ఈయన ఒక్కరే ఎమ్మెల్యేగా ఉండారు. ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండటమే కాదు, ఇద్దరు కూడా జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అది కూడా చాలా లాంగ్ పీరియడ్, దాదాపుగా 6-7 సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు. మన నాయకత్వం అంతా కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు, నాయకత్వం మనంతా కూడా ఎప్పుడు కూడా అపోజిషన్ ఉన్నప్పుడే తెలుసు. ఏ విధంగా మన పార్టీని ముందుకు తీసుకువెళ్ళగలం, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళగలం, ఏ విధంగా మనం కార్యకర్తలకు అండగా ఉండగలం అన్నదంతా కూడా ఎప్పుడు మన అపోజిషన్లో ఉన్నప్పుడు మన నాయకత్వం అంతా కూడా వస్తాం. మరి ఆ రోజు ఇద్దరు కూడా పనిచేస్తూ 2004లో మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. మేమంతా కూడా ఆ రోజు నుంచి ఆ పాదయాత్రలో పాల్గొన్నాం, అప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నాం, ఇప్పుడు వరకు ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు పాదయాత్రలో తిరుగుతా ఉన్నాం. తర్వాత మళ్ళీ జగన్ గారు గడప గడపకి కూడా తిప్పారు మనందరినీ. మీరు అందరూ తిరిగారా? అందరూ కష్టపడ్డాం కదా, చాలా ఎక్కువ కష్టపడ్డాం. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, మీరు ఎక్కువ కష్టపడిపోయారండి. చాలా చక్కగా ప్రతి ఒక్కరిని కలిసి వారి ఇంటింటికి వెళ్ళి వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోండి, వారికి అన్ని కూడా ఆ పరిష్కారం చూస్తారు. అయితే
కలిసి రాలేదు. చాలా చక్కగా ఇప్పుడే ఎంపీ గారు మన డాక్టర్ గారు మాట్లాడుతూ గూడూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రతి నియోజకవర్గం ఎంత చక్కగా అభివృద్ధి చేశాము. అన్ని నియోజకవర్గాల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇందాక రాజా గారు చెప్పారు, అన్ని ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు ఎంత చక్కగా చేసుకొచ్చాం. హాస్పిటల్ కట్టించాం, స్కూళ్లు కట్టించాం, అన్ని బిల్డింగులు కట్టించాం. ఎంతో చక్కటి అభివృద్ధి జరిగింది. అన్ని సంక్షేమ పథకాలు గడప గడపకి వెళ్లి అందజేయడం జరిగింది. అయితే ఎక్కడో మిస్ అయింది లింక్. ఆ లింక్ ఎక్కడో ఎలక్షన్ రిజల్ట్ రోజు మనకు అందరికీ తెలిసిపోయింది. ముందు మీరు అందరూ చెప్తానే ఉన్నారు, కానీ అది సరిగ్గా వినపడలేదు. ఆ లింక్ ఎక్కడో ఎలక్షన్ వచ్చిన రోజు పెద్ద స్క్రీన్ మీద కనపడింది. పెద్ద స్క్రీన్ మీద ఏంటది? కార్యకర్త. ఆ లింక్ మిస్ అయింది. జాగ్రత్తగా ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా మిమ్మల్ని ముందు పెట్టుకునే కార్యకర్తతోనే మేమందరం ఉంటామని అందరికీ తెలియజేస్తాం. అంతే. ఈరోజు చక్కటి నీతి నిజాయితీ పరిపాలన ఇవ్వడం జరిగింది. లక్షల కోట్లు ఈరోజు జగన్ గారి ప్రజలకు అందరికీ అందజేయడం జరిగింది. ఎక్కడ రూపాయి లంచం తీసుకోకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరిగాయి. అయితే మాయలోడు ఉన్నాడు కదా, ఎవరో చంద్రబాబు నాయుడు. అది ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి జరగని హామీలన్నీ చెబుతా పోయాడు. ప్రజలకు మనం చెప్తానే ఉన్నాం, ఇవన్నీ జరగవు అన్నా సరే ఏదో ఆశ మనకి ఏదో ఇస్తాడోమో అన్న ఆశతో పొరపాటు పడ్డారు. అదేవిధంగా చివరికి వచ్చేటప్పటికి ఏదైతే మనకి ఈ భూములకు సంబంధించి ఉందో దాన్ని పెద్ద సబ్జెక్ట్ గా చూపించారు. ఏదైతే మనం సర్వేలు చేసామో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చామో మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు. మనం చేసినవన్నీ చక్కగా రైతులకి భూస్వాములకి అంతా కూడా మంచి జరిగేటట్టు మనం చేయటం జరిగింది. కానీ దాన్ని ఏదో భూములు తీసేసుకుంటున్నట్టు, బొమ్మలు వేసేసినట్టు అన్ని మాయ మాటలు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం జరిగింది. జగన్ గారు ఎంతో చక్కగా ఎవరికన్నా భూమి ఉంటే శాశ్వతంగా ఆ భూమి ఎటువంటి వివాదాలు లేకుండా వారికి ఉండేటట్టు చక్కటి కార్యక్రమం చేసుకొస్తే దాన్ని తప్పుదారి పట్టించి కన్ఫ్యూజ్ చేసేటప్పటికి ప్రజలకి మనకి సరైన టైం సరిపోలేదు ఇవన్నీ వివరంగా చెప్పడానికి. ఈ విధంగా మాయ చేసి ప్రజలకి ఈరోజు ఓట్లో తేడా వచ్చింది. అదేవిధంగా ఈ కూటమి అన్నది మనకి కొద్దిగా చాలా వరకు ఎఫెక్ట్ అయింది. ఇవన్నిటితో మనకి తేడా రావటం జరిగింది. మనం ఏమీ తప్పు చేయలేదు. మనం ప్రజల కోసం ఎంతో మంచి చేశాం. మరి ప్రతి ఒక్కరూ కూడా రాత్రులు పగలో వాళ్ళ కోసం కష్టపడ్డాం. మీరు మనలో ఎవరు ఏమి ఆశించలేదు, ఎంతో కష్టపడ్డారు. 2019 వరకు ఇక్కడ మనం అందరం కూడా గడప గడపకే తిరిగి మన పార్టీ రావాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలి, జగన్ గారు ముఖ్యమంత్రి రావాలి, ఈరోజు ప్రజలకి మంచి జరగాలన్నా అనుకున్నాం. దాంతో పాటు మీ అందరూ కూడా బాగుండాలనుకున్నాం కార్యకర్తలు. మరి తప్పకుండా అందులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అవన్నీ సరి చేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరం కలిసి పనిచేసి మళ్ళీ కూడా మా డాక్టర్ గారు చెప్పేశారు ఆల్రెడీ ముందే వస్తున్నాయి ఎలక్షన్స్ అని. మన ఆయన ఎప్పుడో కూడా చెప్పేస్తే మేమంతా రెడీ అయిపోతాం. మరి మేము మా అందరూ ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే జగన్ గారు మమ్మల్ని వదలరు, మళ్ళీ గడప అని చెప్తారు. మళ్ళీ కూడా మేమందరం కూడా మీ ముందుకు వస్తూ మనందరం కలిసి పనిచేస్తూ రాజా చెప్పింది ఒక్క మాట మాత్రం నేను వాస్తవం. ఎప్పటికీ కూడా మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా మేమందరం కలిసి అక్కడ ప్రత్యక్షం అవుతామని మీ అందరికి మరొకసారి వాగ్దానం ఇస్తూ, మరి ఈరోజు టైం తక్కువ ఉంది. మా ప్రెసిడెంట్ గారు కనీసం ఒక అరగంట ఇవ్వాలి మా ప్రెసిడెంట్ గారికి. అందుకుండానే మేమందరం కూడా తక్కువ సమయం తీసుకుంటే ఈ రోజు ఇచ్చేస్తున్నాం మీ టైం. 4.5 సంవత్సరాల్లో మేమే మాట్లాడతాం, మీరు వినొచ్చు. ప్రస్తుతానికి ఈ రోజు టైం అంతా మీకే కేటాయిస్తూ మరి ఈరోజు చక్కగా మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత మనం ఈ విధంగా సమావేశం అవటం
ఎంతో సంతోషంగా ఉంది. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇద్దరు ప్రెసిడెంట్లకి, యువజన ప్రెసిడెంట్కి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభినందనలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జగన్. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ఏదైతే జగనన్న పిలిపించారో, రాష్ట్రంలోనే మొట్టమొదట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు అన్న. సహజంగా ఆ కార్యక్రమమే కాదు, పైనుంచి ఏ పిలిపించినా స్కూల్ స్టూడెంట్ లాగా వెరీ డిసిప్లైన్డ్గా, క్రమశిక్షణగా వెంటనే ఫస్ట్ ఆ కార్యక్రమం పూర్తి చేసేస్తుంటాడు. అన్నని 2 సార్లు అన్నని మాట్లాడాల్సిన కోరుతున్నా. యాక్చువల్లీ ఈ మైక్ ఉద్యోగం నాకు ఇవ్వద్దని చెప్పని అడిగాను అంకుల్ని. నాకు ఏదైనా చొక్కా నలుపుకునే చేయమంటే, చెమటార్చమంటే చేస్తాం, కానీ మైక్ ఉద్యోగం చేయలేము అంకులని, కానీ నువ్వే చేయాలని నన్ను నేను అన్నాను. దాని అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మన మాజీ మంత్రివర్యుల్ని చెల్లుబోని వేణి గారిని మన గౌరవ జగన్మోహన్ గారు నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అందరిని 7గురిని పిలిచి ఆ రోజు జగన్మోహన్ గారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉంది. జడ్పీ చైర్మన్ ఆల్రెడీ పాత తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా చేశారు కనుక ఆయన అధికారం లేదు కాబట్టి మనకి ఇప్పుడు అలాంటి వ్యక్తి మన తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడు బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు ఆయన నిర్ణయించడం. ఈ కార్యక్రమానికి మన జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ముందున్న నాయకులు, కార్యకర్తలు అందరికీ ఎలక్షన్ తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని చాలా గర్వంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు బోటకు ముఖ్యమంత్రి అంటే అబద్ధాలకి దిట్ట ఆయనే. ఎవరు ఉండదు. ఎందుకంటే 14 నుంచి 19 వరకు చూసాం. ఎందుకంటే మాట ఇస్తాడు, చేయడు. అలాగే 4 సంవత్సరాలు చూసాం. తర్వాత ఆఖరణ ఏదో తూతీ మంత్రంగా, ఎందుకంటే మన ముసలి కన్నీరు కార్చారు కానీ లెక్కలే ఆ రోజు. కానీ మన జగన్మోహన్ గారు చేస్తారని నమ్మకంతో మనకు 19లో అధికారం చేయించారు. కానీ జగన్మోహన్ గారు ఒకటే అనుకున్నారు, అంటే గతంలో జన్మభూ కమిటీలు ఉండి ఆ కమిటీల వల్ల చాలా ఫ్రాడ్ జరిగింది, ఆ విధంగా కాకుండా చక్కని పరిపాలన అంటే ఎక్కడ ఫ్రాడ్ జరగకూడదన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ వాలంటీర్ వ్యవస్థ చక్కగా జరిగింది. కానీ కొన్ని ఇందాక శ్రీనివాస నాయుడు గారు, మన గూడు శ్రీనివాస గారు చెప్పిన ప్రకారంగా చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించి మీరందరూ ఓట్లు వేయబట్టే సుమారు మనకి 40% ఓట్లు వచ్చాయి. అంటే చాలా మంది ఈ రోజు కూడా మేము అందరూ ఓట్లు వేస్తామంటే ఏమైపోయినా అంటున్నారు. అయినప్పటికీ మనకి రావాల్సిన 40% చక్కగా ఓట్లు మనకి వచ్చినాయి. కానీ కొన్ని ఏదో జరిగింది, దానికి అంతా కాకుండా రేపు రాబోయే రోజుల్లో అంటే మేము ఓడిపోయిన మా 3వ రోజు నుంచి కూడా మన జిల్లా పరిషత్ అప్పుడు మన జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో అనపర్తి అందరూ అంటే నియోజకవర్గంలో ఉన్న మన జిల్లా మన 7 శాసనసభ్యులు అందరూ కలిసి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే విధానంగానే రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుకు వచ్చి మనందరం కలిసికట్టుకు ఉందామని తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ 100 రోజుల పరిపాలన అయిపోయింది, ఏం చేయడు మళ్ళీ గడుచుకుంటూ టైమే. 2014లో ఉన్న శేఖర్ రాజ్యం మళ్ళీ చరిత్ర ఉంటుంది. కానీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం లేటెస్ట్ గా ఉన్న వెంకటేశ్వరం కూడా బయటకు తీసుకొచ్చేసాడు వాళ్ళు చంద్రబాబు. తీసుకొచ్చి దాన్ని లడ్డు లేదు కలిసిపోయింది అంటాడు. అంటే నాకు బాగా తెలిసిందంటే ఆవులు గేదెలు అంటే నాకు బాగా ఇష్టం. మాట ఆవు
ఆవు పాలు ఎంత ఉంటాయంటే లీటర్ 40 రూపాయలు మనకి వేసింది. 40 రూపాయలు లీటర్ వేసింది మనకి క్యాన్ దగ్గర. అంటే బయట మీద అనుకున్నా. ఇప్పుడు 40 రూపాయలు లీటర్ కొనుక్కుంటే వెన్న తీసేస్తాడు పక్కే. తర్వాత పాలుని పెరుగు తయారు చేస్తాడు. వాడు పాడుకున్న కాంట్రాక్ట్లో లక్షల టన్నులు ఏం కావాలంటే నెయ్యి కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఆడెక్కడ 500 హెరిటేజ్ 500 అయినా కానీ ఆడే పాడుకుని 300 టెండర్ చేసేస్తాడు. కానీ వాళ్ళు తక్కువగా వచ్చింది, రేటుకి వచ్చింది కాబట్టి చీప్ క్వాలిటీ అని చెప్పేసి దీన్ని ఇవాళ రాద్ధాంతం చేస్తున్నాడు. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఈ పథకాలను చేయలేకపోయాం. అది ఇంటింటికి అన్ని ఇచ్చేస్తాను, లేదా చదువుకున్న వాళ్ళు అది, లేదా 15 ఇచ్చేస్తాను, అది ఎంతమంది నువ్వు అన్నాడు. ఇవన్నీ చేయడం ఇంకా. కానీ వాళ్ళు కాలయాపన చేయడం వరకు వాళ్ళు టాపిక్ చేయడం వరకు వాళ్ళు చేశారు. కానీ మనం ఈ కంగారు పరమసం లేకుండా రాబోయే రోజుల్లో మన చెల్లిపల్లి వేణు గారి ఆధ్వర్యంలో మన తూర్పుగోదావరి జిల్లాని ఇంకా పటిష్టం చేసి మనం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మన 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేద్దాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జగన్. అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఇందాక చెప్పినట్టుగా వాస్తవానికి ఎన్నికల తర్వాత మన జిల్లా మొత్తంలోని మన కార్యకర్తల మీద అత్యధికంగా దాడులు జరిగినటువంటి నియోజకవర్గం అనపర్తి నియోజకవర్గం. ఒక్క మన తూర్పుగోదావరి కొత్తగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఉమ్మడి గోదావరి జిల్లాలోని అక్కడే జరిగింది. మరి అయినప్పటికీ డాక్టర్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడి ప్రతి కార్యకర్తకి కూడా భరోసా కల్పించారు. నుంచి కార్యకర్తల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకించి డాక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఈ రోజున మన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి ఒక చెప్పండి అభినందన కార్యక్రమాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఆయన గురించి మనం ఏం పరిచయం చేయక్కర్లేదు. గతంలో ఆయన ఏ పదవులు చేసినా కూడా అన్నింటికీ కూడా సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా తనకు అప్పచెప్పిన పని ప్రతిదీ కూడా చాలా బాగా చేశారన్న నమ్మకంతో ఈ రోజున ఎంతో మరి తూర్పుగోదావరి జిల్లా అంటే రాష్ట్రంలోనే ఒక సెన్సిటివ్ మనకి జిల్లా. ఇటువంటి జిల్లాకి మరి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వేణు గారిని నియమించడం, వీరికి తోడుగా శ్రీ జక్కంపూడి రాజా గారు వారు రాష్ట్ర స్థాయి మరి అధ్యక్షులుగా ఆయన యూత్కి నియమించడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లోనూ తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా కృష్ణార్జున లాంటి వాళ్ళు. మన వేణు గారు అయితే ఆయన పేరులోనే ఉంది కృష్ణుడు. ఏదైనా మరి పని సాధించి దేనికైనా కూడా అటాకింగ్ అవ్వాలంటే అర్జునుడిలాగేమో రాజా గారు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లోనూ డెఫినెట్గా పార్టీ చాలా ముందుకెళ్తుంది. అంతేకాకుండా కార్యకర్తలకు కూడా మంచి మనోధైర్యం ఇస్తారని మరి ఆశిస్తున్నాను. ఎందుకంటే మరి ఇప్పటికే మరి పెద్దలు చెప్పినట్టుగా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కూడా చాలా దాడులు జరిగి ఆ టైంలో వెంటనే స్పందించి మరి నియోజకవర్గానికి వచ్చి బాధితులకు అండగా నిలబడమే కాకుండా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలకు మరి జారీ చేసి కార్యకర్తలకి మనోధైర్యం కలిగించినటువంటి వేణు గారికి, అదేవిధంగా రాజా గారికి, మరియు నిడదవోలు ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే నాయుడు గారికి, అదేవిధంగా పల్లారి వెంకట్రావు గారు మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు, వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ కార్యకర్తలు నాయకులు కూడా రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు కూడా. మనం ఎన్ని మంచి చేసినా కూడా మనం చిన్న పొరపాటు ఏంటంటే చేసింది చెప్పుకోలేకపోయాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెయ్యలేనివి కూడా చేస్తామని ప్రజలకి మరి వాళ్ళు చెప్పుకోగలిగారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తెలిసారు, మన ప్రజలు ఇంకో రకంగా తీర్పిచ్చారు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు కులాలు మతాలు చూడకుండా అర్హులు అందరికీ ఇవ్వాలి, కార్యకర్తలు నాయకులు చేతుల మీదకి వెళ్తే ఇక్కడ వర్గాలు పార్టీలు చూస్తారు కాబట్టి నిజమైన పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వాలన్న ఉద్దేశంతో అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ టైంలో చూస్తే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరినట్టుగా ఏ పార్టీ కార్యకర్త ఆ పార్టీకే వెళ్ళిపోయాడు. చివరికి వాళ్ళు లబ్ధిదారులు ఆ రకంగా వెళ్ళిపోతే మన కార్యకర్తల్లో నిరుత్సాహం. ఎందుకంటే మన వల్ల మన చేతుల మీద ఏం జరగలేదు కదా, మనకేంటంటే ప్రతి కార్యకర్త కూడా కోరుకునేది ఏమిటంటే వాళ్ళ సొంతానికి ఏం కాదు, వాళ్ళ ద్వారా 10 మందికి ఏదైనా లబ్ధి చేయకపోతే ఆ 10 మంది రేపొద్దు ఏదైనా కార్యక్రమానికి వాళ్ళు పిలిస్తే వస్తారు, ఆ ఏరియాలో వాళ్ళకి పలుకుబడి ఉంటుందన్న ఆశ తప్ప. లేదంటే కార్యకర్తలు మరి ఇంత దెబ్బలాట్లకు కానీ దేనికైనా కానీ ముందుకుండి వచ్చారని వస్తుందా అని అంటే కార్యకర్తలు దేనికంటే అక్కడ వాళ్ళకి గౌరవం ఉంటుందన్న ఉద్దేశంతో మనం ఒక రకంగా ఆలోచిస్తే అది ఇంకో రకంగా జరిగింది. కాబట్టి రానున్న రోజులు అంటే తప్పు ఎక్కడ జరిగిందా ఏమిటా అన్నది మనకి అనుభవపూర్వకంగా తెలిసింది. కానీ ఈ అనుభవం వల్ల 5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో తప్పనిసరిగా కార్యకర్తలే ముందుంటారు, అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలు వెనక్కి పెడితే ఏం జరిగిందా అన్నది మనకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా రానున్న రోజుల్లో కార్యకర్తలు నాయకులే మాత్రం ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ మీరందరూ కూడా 2019కు ముందు ఏ రకంగా అయితే ఉత్సాహంగా చేశారో మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీని మనం ఏమి విమర్శించక్కర్లేదు, మనం జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొక 5-6 ఏళ్ళు చూస్తేనే చాలు. ఎందుకంటే వాళ్ళు ఏమైతే మరి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఏవి కూడా వాళ్ళు ఏమి అమలుపరచడం వల్ల అయ్యే విషయం కాదు. ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో ఎప్పుడైతే యాంటీ స్టార్ట్ అయిందో అప్పుడు మనం యాక్టివ్ అవుతే సరిపోతుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు ముఖ్యంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజా గారు, అదేవిధంగా నూతనంగా మన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నియమించబడినటువంటి వేణు గారు, మీరు గతంలో ఏ రకంగా అయితే మరి కార్యకర్తలకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఏ రకంగా అయితే స్పందించారో రాను రోజుల్లో కూడా అదే విధంగా మీరు చేస్తారంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మా కార్యకర్తలు నాయకుల తరఫున మీకు ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా మాకు అదే విధంగా అండగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు మాజీ శాసనసభ్యులు రావుతు సూర్యప్రకాష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికల తర్వాత చాలామంది కార్యకర్తలు అందరూ నిస్తేజంతో ఉన్నప్పటికీ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సుమారుగా 1,00,000 మంది ఓటర్లు ఉంటారు. యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. మరి దానికి మనం ఎన్నికలకు వెళ్ళాలి, కొంతమంది మన కార్యకర్తలు మన నాయకులు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం గెలుస్తామో ఓడతాం అది వేరే విషయం, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చినప్పుడు మనం చెయ్యాలి అని చెప్పి అడిగితే వెంటనే అలా చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి శరణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే గిరిజాల బాబన్న కావచ్చు, నందప్ శ్రీనివాస్ గారు కావచ్చు, ఆకుల వీరాజ్ గారి పెద్దలు అంకుల్ కావచ్చు, అందరూ కలిసి అవి ఎలక్షన్ చేసాం. అయితే గెలుపోవటం అనేటువంటిది పక్కన పెడితే, అంటే ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత కూడా మనం పోటీ చేయాలంటే ధైర్యంగా ముందుకు వచ్చారు. అందు గురించి రావుతు సూర్యప్రకాష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన మాట్లాడాల్సిందిగా కోరారు. అందరికీ నమస్కరించుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఇక్కడ కూర్చున్నామంటే దానికి ప్రథమ కారకులు ఎవరని అంటే పార్టీ కార్యకర్తలు అనేది మాత్రం ఎప్పుడు పార్టీ సమస్యలు. ఇవాళ ఒక ఓటమి ఎన్నో నేర్పుద్దని ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే మరలా రాబోయే రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ మన తూర్పుగోదావరి జిల్లా ఉంది. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు జిల్లా కంబైన్డ్ స్టేట్లో అధ్యక్షుడిగా ఉండి చిన్న వయసులో జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి వేణు గారు
తరచూ జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్తుంటే నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అప్పుడు జక్కమూడి రామ్మోహన్ గారు అందరూ వెళ్ళినప్పుడు చిన్న వయసులో అత్యద్భుతంగా పరిపాలన చేసినటువంటి వేణు గారిని మరలా ఎక్కడైనా నాయకుడు ఎక్కడ పొరపాటు తీసుకుంటాడంటే లేదు, కరెక్ట్ డెసిషన్ ఏంటంటే వేణు గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం. తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలకి విశ్వసనీయతకి చెప్పుకోవాలంటే జక్కంపూడి కుటుంబాన్ని చెప్పుకోవాలి. ఇవాళ నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు అనారోగ్యం పాలైపోయినప్పుడు నోటి మాట రానప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ పక్కన ఉన్నప్పుడు అరుణ్ కుమార్ గారితో ఇంకా రామ్మోహన్ మాట్లాడలేకపోతున్నారు కదా అని అంటే ఒకటే అన్నాడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ నా క్యాబినెట్ లో ఉంటాడని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అలాగే విశ్వసనీయత ఇవాళ ఒక ఓటమి. ఇవాళ మన నాయకుడికి పార్లమెంట్ మెంబర్లు తీసుకుంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుస్తలేదు. విశ్వసనీయత లేక వెళ్ళిపోతున్నారా, దేనికి వెళ్ళిపోతున్నారంటే నాయకుడికి ఒక ఓటంతో ఇవాళ కరెక్ట్ గా అన్ని జిల్లాలకి సమర్థవంత కలిగినటువంటి నాయకులు అన్ని చోట్ల నియమిస్తున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా చాలా మంది మిత్రులు కింద నుంచి ఉన్నారు. మీరు ఎన్నో పనులు పోగొట్టుకొని ఎన్నో మీ సొంత వ్యవహారాలను కూడా మానుకొని పార్టీ కార్యక్రమాలకు ఇచ్చేస్తారు. అటువంటిది మిమ్మల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రం నుంచి కింద ఇప్పుడు నాయకత్వం వహించేటువంటి మన జిల్లా అధ్యక్షులు కానీ ఇంకా జక్కంపూడి కుటుంబం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాకైతే బాగా తెలుసు. నేను టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రామ్మోహన్ రావు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసేవాడు. ఏంటంటే ఆయన సొంత పని కాదు, ఎవరో కార్యకర్తకి అన్యాయం జరిగింది, రోడ్డు మీద ధర్నాలో కూర్చుండేవాడు ఆయన. అర్ధరాత్రి 2 గంటలకి 2 గంటలకి అలా పనిచేసినటువంటి మాకు ఇవాళ కార్యకర్తలు కాపాడుకోవాలనేటువంటిది ఇవాళ మన నాయకుడికి పూర్తిగా అవగతం అయ్యింది. ఇవాళ కార్యకర్త లేకపోతే పార్టీ లేదు. తెలుగుదేశం బతుకుందంటే కార్యకర్తల వల్ల బతుకుతుంది. అది ఇవాళ 10 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు అధికారంలో లేదు, పార్టీ బతికింది కదా. అలాగే మొన్న 14 నుంచి 19 దాకా ఆయన పరిపాలించాడు. 19 నుంచి 24 దాకా మనం పరిపాలించినా వాళ్ళ సమయం వచ్చేటప్పటికి అందరూ కూడా మరి తెలుగు వేరు లేవాలంటే చొక్కాలు చింపించుకొని అందరూ గబగబా బయలుదేరిపోతారు. అలాగా రాబోయే రోజుల్లో మన నాయకుడు తప్పనిసరిగా కార్యకర్తని కావాలి, పార్టీకి వాళ్ళు ఉంటేనే బతుకుతుండడానికి జిల్లా అధ్యక్షులు సమర్థవంతమైనటువంటి జిల్లా అధ్యక్షులు వేణు గారు కానీ అలాగే యువజన విభాగంలో ఉన్నటువంటి జక్కంపూడి కుటుంబం గురించి ఇంక ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాళ్ళు కార్యకర్తకి కొండంత అండగా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ నియమించారు. తప్పనిసరిగా మాలాగా అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ రాబోయే రోజుల్లో మేము ఏదైనా చెప్తే పార్టీ బతకాలంటే కార్యకర్తలు గుర్తించండి. ఇప్పుడు మీరు ఉన్నారు, అధికారం లేదు, మొన్నే 4 నెలలు అయింది. అధికారం లేకపోయినా పార్టీ కోసం ఇవాళ జిల్లా అధ్యక్షుల యొక్క ఆయన బాధ్యతలు తీసుకున్న కార్యక్రమానికి మీరు అంతా ఇచ్చేసారంటే మీరు పార్టీ మీద కష్టకాలంలో ఎంత కమిటెడ్గా ఉన్నారనేది మమ్మల్ని గుర్తించాలి. అంతేగాని రేపు పొద్దున 24 గంటలు డోరు పక్కన అక్కడ నుంచి ఉన్నామని చూస్తే పార్టీ పరిస్థితి ఓటమి వల్ల అవుతుంది. అలాంటి కాకుండా సమర్థుల్ని ఇన్ఛార్జ్ వేణు గారు బాగా కింద నుంచి వచ్చాడు. ఆయన ఒక రాజ్యం నుంచి వచ్చి జిల్లా కాదు రాష్ట్రం దాకా ఎదిగినటువంటి వాడు, బాగా తెలుసు ఆయనకి. వేణుగారి నాయకత్వంలోనూ అలాగే మన జిల్లా అధ్యక్షులు కూడా మన జిల్లాలోనే ఉన్నాడు జక్కంపూడి రాజా గారు. వీళ్ళందరూ సమర్థతలో మాలాంటి అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి మేము ఏదైనా మాట్లాడితే కార్యకర్తను బతికించండి అనేటువంటి మాటే మాట్లాడతామని చెప్పి తెలియపరుచుకుంటూ జై జగన్. అమ్మ విజయలక్ష్మి గారిని మాట్లాడుతున్నారు. మన వైఎస్ఆర్ కుటుంబ పెద్దలకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వాతావరణం చూస్తే మనం ఓడిపోయినట్టు ఏం లేదు, అందరం ఉత్సాహంగా ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా ఎవరు నిద్రపోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని, అభివృద్ధి పదంలో నడిపేటటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే వరకు మనందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నా భర్త జక్కంపూడి రామ్మోహన్ గారికి మంచి మిత్రుడు, మంచి శిష్యుడు,
అయినటువంటి మన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా పగ్గాలను చేపట్టడం ఇది మన జిల్లాకి ఒక శుభసూచకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూపర్ 6 అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తిరిగారు. ఒక 6 నెలల తర్వాత నిన్ను రోడ్డు మీద ఏడ్చడానికి మేము ఫిక్స్ అంటూ ప్రజల బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా ఒక కుక్క పిల్లలు పెట్టిందంటే 10 పిల్లలు పెట్టమన్నా ఒకటే పిల్ల పెట్టింది. ఎందుకో కారణం అంటే జగన్మోహన్ రెడ్డి. దేనికి ఇంకా కారణమే ఉండదు. ఆడలేనమ్మా మత్తులు ఓడిందంట అని చెప్పిందంట. అలాగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి పేరు నిత్య నామస్మరణ అయిపోయింది. బహుశా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు ఇన్నిసార్లు తలుచుకోరు. తెల్లారు లేస్తే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి కూడా ఒకే ఒక్క పేరు నాలుగు నాడుతూ ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి పేరు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మనం ఎదగనిస్తే ఖచ్చితంగా మన పాలిట సింహస్వప్నం అవుతాడు. ఏ రకంగా అయినా తొక్కేయాలి నొక్కేయాలి ఇదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఎన్నికల ముందు మనం ప్రజలకు ఏ వాగ్దానాలు ఇచ్చాం ఆ వాగ్దానాల్ని ఏ రకంగా నెరవేర్చుకోవాలనేటటువంటి ఆలోచన ఏ కోసాన్ని లేదు. ఎవరిని ఇబ్బంది పెడదాం, ఏ రకంగా దోసుకుందాం, ఏ రకంగా దాచుకుందాం, లేకపోతే ఎవరు కనిపిస్తారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల వీళ్ళు ఏ రకంగా వేధించాలి ఇదే మీ నిత్యకృత్యం తప్ప రెండో కార్యక్రమం లేదు. ఇవాళ ముద్దపప్పు గారిని చెప్పుకునేటటువంటి నారా లోకేష్ గారు మాట్లాడితే చెప్తా ఉంటాడు రెడ్ బుక్ రాజ్యాంగం భారతదేశం అంతటా అంబేద్కర్ రాజ్యాంగం అమలైతే నారా లోకేష్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం. మీరంతా అంటే దేనికంటే ఐపీఎస్ ఆఫీసులు సస్పెండ్ చేస్తాం కాబట్టి మేము చాలా గొప్ప యోధులు దీనిలో అని చెప్పుకున్నారు. కానీ ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని చాలా తొందరలోనే రోడ్డు మీదకి ఇచ్చి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని మాత్రం మీరు తెలుసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒకే ఒక్క విషయం, మనం ఎన్నికలైన మంచి చెడు జరిగిపోయింది. ఖచ్చితంగా కొంత సమయం వాళ్ళకి ఇద్దాం అనేటటువంటి ఆలోచన చేస్తాం. ఒక 6 నెలలు కామ్గా ఉందాం, ఏం చేస్తారో చూద్దాం అనుకుంటుంటే ఆ 6 నెలలు కూడా మనల్ని కామ్గా ఉండించట్లేదు. రండి 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 అని వాళ్ళే పిలుస్తున్నారు, మనం రావని చెప్పినా కూడా. అంటే ఏ రకంగా అంటే మన చేత తగ్గించుకోవాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకు మేలు చేసి మన అందరి చేత మెప్పు పొందాం అనేటటువంటి ఆలోచన లేదు. ఇటువంటి ప్రభుత్వం ఎంతో కాలం మనదాలనేటటువంటి కూడా వాస్తవమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు చాలా గొప్ప చెప్తా ఉంటారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి. మీలాంటి నాయకుల్ని చాలామందిని ప్రజలు చూస్తారు. చాలా తక్కువ టైంలో మీలాంటి వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీలాంటి ప్రభుత్వాలు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకుల జోలికి కానీ వస్తే ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రజల కోసం నిరంతరం ఆలోచించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు నాయకుడు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా మేము ముందుకు నడుస్తాం. మీరు చేసేటటువంటి ప్రతి తప్పిదాన్ని ఎండగడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి వేణుగోపాలకృష్ణ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. తదుపరి కార్యక్రమంగా మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్న జక్కంపూడి రాజా గారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మరి నూతన అధ్యక్షులుగా చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు ఈ రోజున బాధ్యతలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు అధ్యక్షులుగా ఉన్న రాజా గారిని
మొత్తంసారి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఆ బుక్ ఇచ్చేయండి, ఆ బుక్ ఇచ్చేయండి. ప్రొసీజర్ అండి, అంత పార్టీ ప్రొసీజర్. రెడ్ బుక్ మాత్రం కాదండి, వైట్ బుక్కే. ఎందుకంటే మన రెడ్ బుక్ సంస్కృతి కాదు, మన వైట్ బుక్. ఓన్లీ వాళ్ళ బాధ్యతలే, ప్రమాణ స్వీకారం మనం చేస్తారు. మాట్లాడాలి కదా రాజా 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 జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్. ఉండండి, ఇంకా తర్వాత ఉండండి మేడం గారు, దయచేసి ఎవరో కూడా ఇంకా వేదిక మీదకి రావద్దు. ఎందుకంటే తదుపరి కార్యక్రమం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 3 తీర్మానాలు ప్రవేశపెట్టాలి. 3 తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత మన నూతన అధ్యక్షులు ఉపన్యాసం తర్వాత మీరు ఎవరైనా ఆయన సత్కరించాలనుకుంటే అప్పుడు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇంకెవరు కూడా ప్రస్తుతం వేదిక మీదకి రావద్దు. ఇప్పుడు మన పార్టీ తరఫున 3 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. మొదటి తీర్మానం మన హౌసింగ్ బోర్డు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గారు శర్మిలారెడ్డి గారు మొదటి తీర్మానం ప్రవేశపెడుతూ తీర్మానం చదువుతారు. ఆమె తీర్మానం చదివిన తర్వాత మనందరూ కూడా ఆమోదిస్తూ క్లాప్స్ కొట్టాలి. అలాగే 3 తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత నూతన అధ్యక్షులు ఉపన్యాసం అనంతరం ఆయన ఎవరైనా సత్కరించాలనుకుంటే అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు సార్. అందరికీ నమస్కరించుకుంటూ, మరి తూర్పుగోదావరి జిల్లా అంటే చాలా స్పెషల్ అండి. నిజంగా చాలా ఎలక్షన్స్ అయ్యాక చాలా నిరుత్సాహంగా అనిపించింది. చాలా ఎనర్జెటిక్ మీటింగ్ ఇది. సో ఈ రోజున మరి మీ అందరి తరఫున మరి ఈ రోజున మరి నూతన అధ్యక్షుల కింద నియమితమైన చెల్లుగోవిన వేణుగోపాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నిజంగా అంకుల్ మీరు వచ్చారు, మళ్ళా పార్టీలో ఒక మంచి ఉత్తేజం వచ్చి చాలా ఎనర్జెటిక్ గా, ఎందుకంటే ఇందాక ఎప్పుడెప్పుడో ఎలక్షన్లు వస్తాయా అని చెప్పి, ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఇంత ఎనర్జీగా ఉంటే ఖచ్చితంగా కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పుడు అయిపోతాయి. మన కార్యకర్తలు ఎక్కడా కూడా తగ్గేదే లేదన్న విధంగా మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సో అదేవిధంగా మరి యూత్ ఐకాన్ అయిన మరి జక్కంపూడి మరి రాజా గారు, మరి రామ్మోహన్ రావు గారు ఈ జిల్లాలో ఒక మార్క్ రాజకీయం చేశారు. సో అంతకు మించి మరి రాజా గారు కూడా మరి మీ అందరికీ తెలుసు, నిజంగా జిల్లాలో ఏ ఇబ్బంది వచ్చినా సరే మేమున్నామని చెప్పి మరి పులి కడుపును పులేపడొద్దు అంటారు. సో అదేవిధంగా రామ్మోహన్ రావు గారు కొడుకు కింద మరి చక్కపూడి రాజా గారు కూడా సో మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఆయనకి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు, సో ఇద్దరు సారథ్యంలో వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు అతిరథ మహారాజులు అందరూ కూడా మన అందరికీ కూడా అండగా ఉంటారు. సో అదేవిధంగా మరి మన అధ్యక్షులైన మరి జగన్ కూడా మీ అందరూ కూడా తెలియజేయాలి. సో ఎలక్షన్ అయిన వెంటనే జగన్ గారిని కలిసిన వెంటనే జగన్ గారు ఒకటే చెప్పారు, ముందు కార్యకర్తలు చూసుకోండి, కార్యకర్తలు ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు అని చెప్పి జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఏంటంటే ఈరోజు కార్యకర్తలు పక్కన పెట్టి ఏం పక్కన పెట్టలేదండి, ఖచ్చితంగా జగన్ అన్న గుండెల్లో మీ అందరూ ఉన్నారని తెలియజేస్తూ, సో ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మరి 2014 నుంచి 19 దాకా మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ చాలా కష్టపడ్డాం. యథార్థంగా
పాదయాత్ర చేసినప్పుడు కూడా అన్ని పాదయాత్రలు ఒక ఎత్తు, మన తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఊగిని చూడండి, ఎప్పుడు పాదయాత్ర చూపించినా అదే చూపిస్తూ ఉంటారు. ఎందువల్లంటే మన జిల్లాలో మనమంతా ఘన స్వాగతం ఇచ్చాం. సో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన తీర్మానం వచ్చేటప్పటికి మరి మీరు చూస్తున్నారు ఏంటి, జనరల్ గా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయిన దేవుడా క్షమించని చెప్పి మనం మొర చెప్తూ ఉంటాం. కానీ ఈ రోజు రాజకీయాలకే ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చి దేవుని కూడా రాజకీయాల్లో లాగేసిన గొప్ప వ్యక్తి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలో జరిగిన పొరపాటుని ఈ రోజున మరి జగనన్న చేశాడని చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మరి మీరు అందరూ ఒకసారి గ్రహించాలి. ఈ లడ్డు వ్యవహారం కనుక తీసుకుంటే కనుక జూన్ 12వ తారీఖున ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందంట. తర్వాత 4 కన్సైన్మెంట్స్ ఓకే చేశారు. 4 కన్సైన్మెంట్స్ ఓకే చేశారు అంటే మరి జూన్ 12వ తారీఖున సీఎం ఎవరండి? మరి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన ఒక భ్రాంతిలో ఉన్నట్టున్నారు. అప్పుడు కూడా జగన్ అనే సీఎం, ప్రజలందరూ జగన్ గానే సీఎం అనుకుంటున్నారేమో. మరి ఆయన ఈ రకంగా అపవాద వేసేసి ఈ రకంగా చేస్తారన్నది నిన్న జగనన్న మరి ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. సో ఈ రోజున తప్పు జరిగితే మరి ఒక్క టీటీడీ అధికారులు కూడా సస్పెండ్ చేయలేదు. సో రిపోర్ట్స్ అన్నది జూలై 23 వస్తే సెప్టెంబర్ దాకా రిపోర్ట్స్ ఎందుకు రాశారు? ఇవన్నీ మీ అందరికీ తెలుసు, తెలియంది కాదు. కానీ నేను అనేది ఏంటంటే ఇలాంటి కళ్ళుబుల్లి మాటలు, అబద్ధాల మాటలు చెప్పే శక్తి ఉట్టు చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఈరోజు ప్రజలందరినీ కూడా కళ్ళుబుల్లి మాటలు చేసి నమ్మిస్తున్నారు. నిన్నటి రోజున జగనన్న ఈ రోజు మరి టీటీడీలో మరి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ఏంటి డిక్లరేషన్ ఈ రోజు మనందరూ కూడా చదువుకున్నాం. ఇండియా ఈజ్ సావరెన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ సెక్యులర్ స్టేట్ అంటారు. అంటే ఏంటి, ఏ మతమైనా ఏ కులమైనా మనం పాటించవచ్చు. ఈ రకం మాజీ మంత్రివర్యులు చెల్లుబోలు వేణుగోపాలకృష్ణ గారికి మరి మనస్ఫూర్తిగా మరి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇప్పటివరకు కూడా బాధ్యత నిర్వహించిన మన రాజనగరం మాజీ ఎమ్మెల్యే గారి జక్కంపూడి రాజా గారికి ఇప్పటివరకు అంత ఘనంగా అంత శక్తివంతంగా నిర్వర్తించినందుకు ఆయన ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మరి నాయకుడి తర్వాత మంచి స్థానంగా పార్టీని ముందుకు నడిపించే విధానంగా మరి రాష్ట్రంలోని యువత అధ్యక్షుడిగా రాజాకి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మన తూర్పుగోదావరి జిల్లా నుంచి మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటివరకు కూడా చాలా అమూల్యమైన విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఒకటే ఒక చిన్న మాట మాత్రం చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఏంటంటే చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా కళ్ళలో కూడా ఎప్పుడు చేయలేని చేస్తామని అనుకోని విధానంగా మనకు వయసులో చిన్నబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజలలో మన్నలు పొందితే వాళ్ళనే నేను మాయ చేసి మనం అధికారం చేజిక్కించుకున్నాను. అదేవిధంగా ఆ దేవుడిని కూడా మాయ చేయగలనని చెప్పి మరి గర్వంతో విరమిగుతూ ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్న విధానం మనం చూస్తాం. తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు దాని నుంచి ఆ భగవంతుడు కూడా ఆయన గుణపాఠం త్వరలోనే తిరిగిపడతారని చెప్పి తెలుపుకుంటూ, మరి ఈ రోజు మీ అందరి యొక్క ఆమోదంతో, అధ్యక్షుడి వారి ఆమోదంతో మరి తీర్మానం మీ అందరూ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నాయి. అధికార పార్టీ దమనకాండ బారిన పడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ తీర్మానమైంది. ధన్యవాదాలు. జై జగన్. తర్వాత మరొక తీర్మానం ఆర్వీఎస్ సత్యబాబు చౌదరి గారు. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాకి నూతనంగా జిల్లా బాధ్యతలు తీసుకున్నటువంటి వేణు గారికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అందరూ కూర్చోవాల్సిన కోరుతున్నా. అధ్యక్షులు
కార్యక్రమాన్ని ముగిద్దాం. ధైర్యవంతుడు, ధైర్యశాలి మన రాజా గారికి తీర్మానం పెట్టండి. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు అధ్యక్షుల వారి అనుమతితో ఇసుక మీద మనం విషయం మాట్లాడుకోవాల్సింది ఉంది. ఉచిత ఇసుక పేరుతో పేదవాడి నడ్డి విరిచే దొడ్డిదారిన ఇసుక అమ్మేసుకుంటూ కోట్లు వెనకేసుకున్నటువంటి కూటమి నాయకులారా, వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పారదర్శకమైన ఇసుక విధానం కోసం వైసీపీ పోరాటం చేస్తుంది. ప్రజాశాస్త్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం అని తీర్మానం చేయడమైంది. మీ అందరి కర్తార్థంతో ఆమోదం తెలియపరచమని కోరుతున్నాం. తర్వాత కూటమి ప్రభుత్వం రాకముందు ఇసుక విధానం ఉన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక విధానం ఉన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వంలో 6 యూనిట్లు 12,000 13,000 అమ్మేవారు. ఇప్పుడు 25,000 కొడుకుంటున్నారు ఈ తెలుగుదేశం నా కొడుకులే. 25,000కి ఇదండి కూటమి ప్రభుత్వం. ఇది అందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనే విషయం దయచేసి ఆలోచించమని కోరుతూ ఉంటాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. అందరూ కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపడతా ఉన్నటువంటి శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మాట్లాడతారు. 4:56 5:10 5:15 మీరు చెప్తే దాన్ని బట్టి క్లోజ్ చేద్దాం. 5:10 5:15 అందరూ డిసిప్లైన్ గా కూర్చుని ఉంటే మీ అనుమతితో నడాల్సిన వాడిని నేను. అందుకే ఫస్ట్ టైమే మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే నడిపించేది నేనని భావన ఏ రోజులో నాకు ఉండదు. మీరే నన్ను నడిపించాలి. మీరు లేనిది ఈ జిల్లా అధ్యక్ష పదవికి గౌరవం లభించదని నేను పూర్తిగా విశ్వసిస్తానని చదివితే కార్యకర్తలే జిల్లా అధ్యక్షుడికి బలం. ఏ పిలుపైన నాయకులు ఇస్తే ఆ నాయకులు ఇచ్చిన పిలుపుని తూచా తప్పకుండా ఇది అని తనింటి పనిని మాని ఇది నా ఇంటి పని అని తిరిగేటువంటి శక్తివంతుడే కార్యకర్త. ఈ సందర్భంలో నాకు పుత్ర సమానుడు, రాజకీయాల్లో ఓనామాలు తిరిగిన రోజున ఎక్కడో రాజువాల్లో ఒక మొక్కగా ఉన్నది నన్ను అల్లూరి కృష్ణరాజు గారి వెతికి రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు నా గురువు. ఆ విత్తనాన్ని కడియ నర్సరీలో మొక్కగా పెంచాడు అన్న జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన ఒక రాజకీయ ఇండస్ట్రీ ఈ జిల్లాలో నన్నే కాదు చాలా మందిని తయారు చేసినటువంటి మహనీయుడు జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు. ఆ రోజు ఆయన ఆశీస్సులతో పెద్ద జిల్లాకి 21 మంది శాసనసభ్యులు ఉండగా 21, 19 నేనే చూశాను. 2 శాసనసభ్య సభ్యులు ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి ఒక అవకాశం వచ్చింది. నేను ఒక అదృష్టవంతుడు ఏంటంటే అందరూ జక్కంపూడి గారి కోపానికి ఏదో సమయంలో పడి ఉంటారు, ఆయన కోపానికి కొంచెం గురై ఉంటారు. ఎంతమంది ఎన్ని చెప్పినా వేణు అనేవాడిని ఒక్క చిన్న మాట అనే నాయకుడు మా అన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఇవాళ నాడు తండ్రి నేడు తనయుడు, ఇవాళ అదే అధ్యక్ష బాధ్యత. ఆనాడు తూర్పుగోదావరి, ఈనాడు తూర్పుగోదావరి. కాన్స్టిట్యున్సీస్ తగ్గి ఉండొచ్చు తప్ప తేడా ఏం లేదు. ఇవాళ అధ్యక్ష బాధ్యతను వహించి నేను చెప్పా, ఇక్కడ అధ్యక్షుడిగా నన్ను నియమిస్తానన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ నాయుడు గారు, డాక్టర్ గారు, ఎవరు మన వనితమ్మ గారు, వెంకటరావు గారు, రాజా గారు, గూడూరి శ్రీనివాస్ గారు వీరందరినీ అడిగినప్పుడు అందరూ ఏకగ్రీవంగా
అనుభవం ఉన్నవాడు వేణు అని ఒక మాట అన్నారు. అనుభవం ఏముందని వాళ్ళు చూశారో నాకు తెలియదు, కానీ వారి అనుభవం అంతా తీసుకుని నా అనుభవంగా మార్చుకుని ఈ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాననేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక్కటి అధికారం, ప్రతిపక్షం. ప్రధానంగా ఇక్కడ కూర్చున్న అందరూ కూడా మనకి ప్రధానమైన లక్షణం రాజకీయం. రాజకీయం అనేటువంటిది ఈ దేశంలో ప్రజల చేత అత్యంత గౌరవింపబడేటువంటి వృత్తి. ప్రజలు ఎవరిని గౌరవిస్తారంటే రాజకీయ నాయకులను గౌరవిస్తారు. అది వార్డు మెంబరా, గ్రామ సర్పంచా, ఎంపీడీసీయా, ఎంపీపీయా, జడ్పీయా, జడ్పీ చైర్మనా, ఎమ్మెల్యే, ఎంపీయా, ఏదున్నా కూడా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే నాకు పని జరుగుద్ది అనేటువంటి ఒక నమ్మకం. రాజకీయ నాయకుడు అంటే నిజం మాట్లాడేటువంటి వాడు అయి ఉంటాడనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు ఉంది. కానీ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. నేను అదే అంటాను, ఎక్కడ మొదలు పెట్టాను నేను? అధికారం అంటే చేయడానికి, ప్రతిపక్షం అంటే చేయించడానికని మనం అందరం నిరూపిద్దామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మనం తలుచుకున్న పని అధికార పక్షం చేసి తీరాల్సిందే. చేసే వరకు చేయించేటువంటి శక్తి మనకు ఉంది. అధికారం ఉంటే మనం చేస్తాం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళు తప్పు చేసినా, ప్రజా అవసరాలు తీర్చకపోయినా వాటిని తీర్పించేటువంటి శక్తి మన దగ్గర ఉంది. అదే రాజకీయం మనకి ఇచ్చినటువంటి బలం అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కార్యకర్తలుగా అంటే వేదిక మీద కూర్చున్నటువంటి వారు కార్యకర్తలే, కింద కూర్చున్న వారు కార్యకర్తలే. పార్టీ ఒక అడ్జస్ట్మెంట్ కోసం నేనైతే ఆ చివరి కూర్చోవడానికి ఇష్టపడతాను. అది పర్మనెంట్ పోస్ట్, ఇది టెంపరీ పోస్ట్. పర్మనెంట్ పోస్ట్ కార్యకర్త, టెంపరీ పోస్ట్ నాయకత్వం. అది టెంపరీగా ఉంటుంది, 5 ఏళ్ళు ఉండొచ్చు, 6 ఏళ్ళు ఉండొచ్చు. కార్యకర్త మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. నేను అన్నాను మొన్న, నేను అంచెలంచెలుగా రాజోల్లో జడ్పీ మెంబర్గా స్టార్ట్ అయ్యి జడ్పీ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, మరొకసారి ఇంకొక 2 శాఖలకు మంత్రిగా, జిల్లాలో అన్ని చోట్ల పోటీ చేసేటువంటి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? క్రమశిక్షణ గల కార్యకర్తగా వచ్చిందనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఈ క్రమశిక్షణ ఎక్కడికి చెప్తే అక్కడ పోతాడురా అని నాయకుడు అనుకున్నాడు. కాబట్టి కాకినాడలో పోటీ చేశా, రామచంద్రపురంలో పోటీ చేశా, మన రాజమండ్రి రూరల్లో పోటీ చేశా. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి జిల్లా అధ్యక్ష బాధ్యత అన్నారు. 3 జిల్లాల్లోనూ పోటీ చేసిన, ఒక్క జిల్లా ఇది 3 జిల్లాలు తిరుగుతుంది, కొంచెం పశ్చిమ గోదావరి జిల్లాకి కలిపాం, అంతే కదా. ఇక్కడ పదవేది అనేది కాదు, మన ప్రవర్తన. అంటే ప్రతి వ్యక్తి కూడా, ఇప్పుడు చెప్పాడు రాజాబాబు, జక్కంపూడి గారి దగ్గర నేర్చుకున్నది ఏమిటంటే, జక్కంపూడి గారికి పలు సందర్భాలు ఇక్కడ ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, అటువంటి వాళ్ళందరూ కూడా జక్కంపూడి గారి ఫలితాన్ని చూసి నేను మంత్రివర్గంలో చేర్చుకుంటాం, రాజశేఖర రెడ్డి వర్గాన్ని వదిలేసి వచ్చేయమన్నాడు. జక్కంపూడి ఏమన్నాడు తెలుసా? రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా ఉంటాను తప్ప నువ్వు మంత్రిగా ఇస్తే వస్తే వాడు కాదు జక్కంపూడి అని చెప్పాడు. అది జక్కంపూడి. అది ఆ స్కూల్లో చదివిన మాకు కూడా కొన్ని లక్షణాలు అవి ఉంటాయని చెప్పడానికి ఈ మాట మీ అందరికీ మనం చేస్తాను. మరొకసారి చెప్తున్నాను, అధికారం అంటే చేయడానికి, ప్రతిపక్షం అంటే చెయ్యించడానికి. మన మనస్సుల్లో అది ఉండాలి. మన మనస్సుల్లో మనం చెయ్యించగలం. ఒక ఊర్లో ఒక పెన్షన్ రాలేదు, వాడి ఇంటికి వెళ్ళి 4 రోజులు మనం కూర్చున్నాం. పెన్షన్ తీసేశాడు, 4 రోజులు మనం కూర్చున్నాం. చేశాడా? చేస్తాడు. చేయలేదా? వాడి పక్షాన మనం నిలుస్తామనేటువంటి భరోసా మనకు వస్తుంది. ఒక్కడే అనుకుంటారు, ఇప్పుడు దాకా మనం అధికారాన్ని అనుభవించాం. అధికారంలో చిన్న లోపం జరిగింది. ఇప్పుడు అందరూ వేదిక మీద యునానిమస్ గా ఒప్పుకున్నది ఏంటంటే, మన నాయకుడు పారదర్శకత కోసం, ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ అవినీతి కాస్కారం ఉండకూడదని ఆయన్ని అనుకోవాలి తప్ప మనల్ని ఎవరో నిందించడానికి లేదు. ఒక కార్యకర్త పెన్షన్ తీసుకున్నప్పుడు లంచం తీసుకోలేదు, ఒక ఇల్లు స్థలం ఇచ్చినప్పుడు లంచం తీసుకోలేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినప్పుడు లంచం తీసుకోలేదు, ఏ పని చేసినా లంచం తీసుకోలేదు. ఏ కార్యకర్తని కూడా ఒక్క మాట అనడానికి వీలు లేకుండా పని చేయించాలని అనుకున్నాడు. సరే, పునాదులు లేని నిర్మాణం కూలిపోక తప్పదు.
పునాది కార్యకర్త అనేటువంటిది చరిత్ర ఒకసారి మళ్ళీ రుజువు చేయడానికి ఇవాళ జరిగినటువంటి పరిణామం. ఈ పునాదులు మళ్ళీ బలంగా మనం నిర్మిద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆదర్శవంతమైనటువంటి పార్టీ నిర్మాణాన్ని చేపట్టి నాయకుడి దగ్గర దాని నుంచి ఆమోదింపజేసి మన యొక్క ఏదైతే ఇక్కడ ప్రారంభించామో, ఇవాళ నాకు తెలిసినంత వరకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు మా అబ్బాయిని అడిగాను, నాయన సింపుల్ గా చేసేద్దాం. అలా కుదరదు అంకుల్, మన స్కూల్ మందే, గట్టిగా చేయాలన్నాడు. సరే నువ్వే నాయన చెయ్యి, నేనేది అలా వెనకాల ఉంటాను అని చెప్పాను. సో ఇవాళ చాలా హుషారుగా ఉంది. ఫుల్గా హాల్ నిండింది, బయట జనం ఉన్నారు, ఒక సంకేతం వెళ్ళింది. ప్రతిపక్షంలో జంకితే తరుగుతాడు, మనం నిలబడితే ఆగుతాడు, తరవడం మొదలెడితే పరిగెడతాడు అనేటువంటిది మాత్రం ఎవరు మర్చిపోవాలి. జంకితే వాడు తరుగుతాడు, నిలబడ్డావా ఆగుతాడు, తరివావా పరిగెడతాడు. ఏం చేస్తాడు? ఇది ప్రజాస్వామ్యం. ఇవాళ అబద్ధమే. నిజం తెలియనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఒకటే నేర్చుకున్నాడు, వారి తల్లిదండ్రులు వారిని అనకూడదు. మనం అబద్ధం తప్ప నిజం చెప్పడం, అబద్ధం తప్ప నిజం చెప్పడం. 2014-19లో రైతులను మోసం చేశాడు, విద్యార్థులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు. మోసపోయినటువంటి వర్గం అంటూ లేదు. ఒక్కటిగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. నిజమే మాట్లాడాడు, చేయగలిగింది చెప్పాడు, చెప్పిన దానికోసం ఎంత కష్టమైనా భరించి చేశాడు. కానీ అబద్ధం ముందు ప్రజలు తల వంచారు, జగన్ కాదు. జగన్ మళ్ళీ నిజమే చెప్పాడు, ప్రజలు తల వంచారు. నష్టపోతుంది ప్రజలే. ఇప్పుడే చౌదరి గారు చెప్పారు, ఇసుక 17,000 మన ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశామన్నారు. నిన్న ఒక చౌదరి గారిని చెప్పాడు నాకు, కాకినాడలో ఇసుక లారీ మీ ప్రభుత్వమే మంచిదండి, అది తెలుగుదేశమే, మీ ప్రభుత్వమే మంచిదండి, 17,000కి ఇచ్చారు. ఇవాళ 6 యూనిట్లు లారీ అంటున్నాడు, వచ్చేది 5 యూనిట్లు 45,000 అండి. ఇదేం దారుణం అన్నాడు. ఇంకా చూడండి, ఇవాళ ఈ తీర్మానంలో ఎవరైతే చౌదరి గారు ప్రవేశపెట్టారో దానికి నేను ఒక వర్డ్ యాడ్ చేస్తాను, ఉచిత ఇసుక అన్నాడు. గట్టిగా ఆలోచించాలి. ప్రతి గ్రామంలో చర్చ జరగాలి, అందరి దగ్గర మాట్లాడాలి. ఉచిత ఇసుక. ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరైనా, వెళ్ళండి అక్కడికి సరదాగా. ఆయన ఉచిత ఇసుక అన్నాడు కదా, డబ్బులు ఎందుకు ఇచ్చుకుంటున్నాడు? బియ్యం ఉచితం అన్నాడు కదా, విత్ ట్రాన్స్పోర్ట్ కదా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. బియ్యం ఉచితమేనా? బియ్యం రూపాయి, ట్రాన్స్పోర్ట్తో కదా. అంటే అతను ఏమనుకున్నాడు, నేను ఏ అబద్ధం ఆడినా చెల్లిపోతే ఉచితం అని చెప్పేసి నేను ఎంత డబ్బైనా ఇచ్చుకోవచ్చు అనుకుంటున్నాడు. ఎప్పటి వరకు జరిగేటువంటి పాలసీ వస్తుంది? ఉచితంగా ప్రజలకు ఇసుక ఇచ్చే వరకు చంద్రబాబు నాయుడు వెంటాడాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ. అందరు ఇళ్లకెళ్దాం, ఇసుక రీచులకు వెళ్దాం, మాట్లాడదాం. ప్రజాస్వామ్యంలో అధికారులతో ఇవాళ అధికారులు భయభ్రాంతం చేస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాష్ట్ర దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇస్తే తను ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తాడట. ఎంతకాలం సాగుతుంది? అదే రాజ్యాంగం అతన్ని తినేస్తుంది, అదే రాజ్యాంగం అతన్ని అంతం చేస్తుంది. ఒక్కటి మనం గమనిస్తున్నాం, ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. చేయలేడు, అడుగుతారేమో భయంతో కలదొక్కేస్తున్నాడు. ఇవాళ లడ్డు వివాదం తీసుకొచ్చాడు. జూన్ మాసంలో ప్రభుత్వం వచ్చింది, జూన్లో వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ ఉన్నాయన్నారు. జూలై 6న వచ్చినటువంటి ట్యాంకర్లు 4 రిజెక్ట్ అయ్యాయన్నారు. అటానమస్ బాడీగా నుండి తిరుమల క్షేత్రం దేవదేవుడు కలవలేనటువంటి ఆ ట్యాంకర్స్ ని రిజెక్ట్ చేశాడని ఈవో చెప్తే తన రాజకీయం కోసం భక్తుల యొక్క మనోభావాల్ని, హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని ఎంత దారుణంగా హింసించాడో ఆలోచించండి. ఇవాళ అనేక మంది తిరుమల క్షేత్రానికి వెళ్తుంటే ఇవాళ మాట్లాడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వాలట. మరి రాష్ట్ర హోంమంత్రి నేను క్రిస్టియన్ అని ఆవిడే చెప్పారు, పెళ్లికి నాకు బైబిల్ ఉందని చెప్పారు. ఇంకొక ఆయన మాట్లాడుతున్నారు సనాతనం, వారు కూడా వారి సతీమణి వారు కూడా బైబిల్ చదువుతారని చెప్పారు. ఏమిటి క్యారెక్టర్ అసాసినేషన్? అందుకే నిన్న మన నాయకుడు ఒక మాట అన్నాడు,
కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ గుర్రం జాషువా గారి జన్మదినం. జాషువా అంటాడు, గుణం లేనివాడు కులం వెతుకుతాడని. గుణం లేనివాడు కులం వెతుకుతాడన్నాడు మహాకవి జాషువా తన గబ్బిలంలో. అది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అందుకే జగన్ గారు నిన్న దేశ వ్యవస్థ విస్తుపోయేలాగా నా మతం మానవత్వం అన్నాడండి. అంతకంటే గొప్పవాడు నా మతం మానవత్వం అన్నాడు. మానవత్వం లేని మనిషి ఈ రకమైనటువంటి తప్పిదాలకి తప్పుదోవలకి మాట్లాడతాడు. నిన్నేమో నోటీసులు ఇస్తారు, ఇవాళ నేను వెళ్ళొద్దన్నాను అంటాడు. చూడండి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేస్తే జగన్ గారు చేశాడని చెప్పాలని ఒక ఆలోచన చేశాడు. అది సాధ్యం కాదు కదా. అందుకే ఒక అడుగు తగ్గినా 10 అడుగులు ఎదిగాడు మన నాయకులని మాత్రం ఎవ్వరు మర్చిపోవచ్చు. ఒక అడుగు వెనక్కి వేశాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు 10 అడుగులు వెనక్కి వెళ్ళబోతా ఉన్నాడు. ఇప్పుడే షర్మిలారెడ్డి గారు చేసిన తీర్మానంలో ఆయన సిట్టేస్తే మనం ఎందుకు నమ్ముతాం? కేవలం వచ్చిన 120 రోజుల్లో ప్రతిరోజు ప్రజలకు ఇచ్చిన మాట గురించి ఎక్కడ మాట్లాడట్లా, ప్రజలకు చెప్పిన వాగ్దానం అమలు చేయడానికి ఎక్కడ ఆలోచన చేయట్లా. ఎన్నికల ముందు రోజు మన నాయకుడు అప్పులు చేశాడు, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో పూర్తి చేశాడని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం చెప్పాడు. 7,48,000 కోట్లలో 4,40,000 కోట్లు అతని దగ్గరే అప్పు జరిగింది. అంటే కారణం తెలుగుదేశం కార్యకర్తలంతా అబద్ధాలు చెప్పే శక్తివంతులు మనం కాదు. నిజమైన మాట్లాడదాం. ప్రతి చోట డిబేట్ జరగాలి. ఇవాళ సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు 120 రోజుల్లో. ఎవరికి ఇచ్చాడు? ప్రజా జీవితంలో మెడికల్ కాలేజీలు చూడండి రద్దు చేస్తున్నాడు, ప్రైవేటైజ్ చేస్తాడట. మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేస్తాడట. ఇవాళ ఉక్కు పరిశ్రమలో 4,000 మంది ఉద్యోగులను తీసేశారు. ఈ డైవర్షన్ అంతా ఎందుకు? ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తా ఉంటే వాళ్ళకి మద్దతు పలకడానిక? నువ్వు 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నావు. ఏ ధర్మమో ధర్మం తెలియని వాడు రకరకాల ధర్మాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి మనకి. ఆలోచించండి. మనం రాజకీయాల్లోకి వచ్చాం. మన లక్ష్యం ఎవరైతే పేదలున్నారో, ఎవరైతే రాజకీయ అవసరతలతో బ్రతుకుతున్నారో వాళ్ళకి అండగా నిలవడమే మన లక్ష్యం కావాలని సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తూ, మీరు నాకంటే సీనియర్స్, నేను చాలాసేపు మాట్లాడగలను. 3:15, 5:15 కదా, ఇంకా 3 నిమిషాలు ముందే చూసుకుంటున్నాను. 5:15 అంటే ఇంక 3 నిమిషాలు ఉంది. సో ఎంత ఇక్కడ వచ్చినటువంటి అందరూ చాలా అనుభవం ఉన్నవాళ్ళు. అది కాక చెప్పింది పులి తిరుగుతున్న భయం లేదండి, మనమే పులిలో. ఇవాళ ఇందాక నేను వస్తుంటే కడియంలో నర్సరీకి మట్టి కొనుక్కుంటారు. 12,000 ఉండేదట, సడన్ గా పెంచి 3,000 పెంచారట. 15,000 చేశారట. అంతేనా విష్ణు? 15,000 చేశారట. అది మన ప్రభుత్వం ఎంత గగ్గోలు పెట్టారండి. 12,000 ఉంటే మట్టికి పన్నేశారన్నారు, మరి 17,000కి ఎందుకు అమ్ముతున్నాడు? దాని గురించి మనం డిబేట్ చేయాలి కదా. ఉచితంగా ఇసుకిస్తారని ఉచితంగా ఇవ్వకపోతే మనం మాట్లాడాలి కదా. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయని చెప్పాడే, తగ్గించడానికి ఏం ప్రయత్నాలు చేసావు నాయన అని అడగాలి కదా. నిత్యావసర సరుకుల ధరలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశాడు అన్నాడు. నూనె పెరిగిపోయింది, పప్పు పెరిగిపోయింది, ఉప్పు పెరిగిపోయింది, బియ్యం పెరిగిపోయాయి. మరి నువ్వేం చేసావు? వచ్చి ఎందుకు తగ్గించట్లా? ఇవాళ పెట్రోల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పెట్రోల్ ధర పెరిగిపోయింది అన్నాడు, డీజిల్ ధర పెరిగిపోయింది అన్నాడు. ఆ రోజు 90 రూపాయలు ఉంటే ముడి సములు $90 ఉంటే ఇవాళ $74. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వానికి ఆదా అయింది. దాని గురించి డిబేట్ జరగాలి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మనకున్న మైనస్ ఒక్కటే, నాయకుడు మనల్ని కూడా సంరక్షించడం కోసం ఒక వ్యవస్థను పెట్టేసి ఆ బాధ్యతను రోడ్డు తీసుకున్నాడు. మనం కూడా చదువు రిపీటెడ్ గా చదవకపోతే మర్చిపోతూ ఉంటాం. నేను రోజు విష్ణు సహస్రనామాలు చదువుతాను, 10 రోజులు మానేస్తే మళ్ళీ గుర్తురాదు. అలాగా
మనం కూడా ఆలోచించాలి. వ్యూహానికి ప్రతి వ్యూహం నాకంటే మీరు బాగా వేయగలరు. ఆ ఊర్లో తెలుగుదేశం కార్యకర్త ఎవరున్నాడు, తెలుగుదేశం నాయకులు ఎవరున్నారు, ఆయన ఏం మాటలు చెప్పాడు, పెద్దల దగ్గరికి వెళ్ళండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ బాగు చేయాలనుకున్నాడు, మరి ఇలానే చేస్తున్నారా? హాస్పిటల్ ఏమిటి ఊరూరు తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టాడు, అలాగా మరి జరుగుతుంది. నాలుగు నెలల స్కూల్స్ కానీ ఏ ఇంగ్లీష్ నేర్చుకుంటే పేద పిల్లాడు దేశం కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం చేసుకుంటాడు. అటువంటి పేద పిల్లోడికి ఇంగ్లీష్ ఆపేయాలని, సిబిఎస్ఈ ఆపేయాలని ఆలోచిస్తున్నాడు. దాని గురించి మాట్లాడాలి. ఒక్కటి కాదు, ప్రతి అంశంలోనూ మనకి అవకాశాలు ఉన్నాయి మాట్లాడటానికి. సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ ఒక్కటి అతను మీ అందరికీ నేను ఒక్కటే కోరుతా ఉన్నాను. ఒకటి, మనం ఒక కమిటీ నూతనత్వంగా కాన్స్టిట్యూట్ చేద్దాం. పదవి అలంకారప్రాయం కాదు, పదవి బాధ్యత. పదవి ఒక్కసారి చెప్పండి అందరూ, పదవి పదవి మీరు రాజకీయమే బాధ్యత. మీరు రాజకీయాన్ని బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళ ఇంటి దగ్గర ఉండొచ్చు, ఓ పిలిపిస్తే వచ్చారు. ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒకటి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులు చేస్తున్నాయా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పుడు కేసులు పెడుతున్నాయా అంటే 1-2 సార్లు ఇప్పుడే రాజా చెప్పాడు అనపర్తిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఇక దాడులు జరగవు. చెప్పాను కదా, జంకితే తరుగుతారు, నిలబడితే ఆగుతారు, తరిగితే పరిగెడతారు. ఏం చేద్దాం? అది మనకు కావాల్సింది. ఆ రకమైనటువంటి యువకులు ఉన్నారండి. నేనంటే తెల్లబడిపోయాను కానీ వీళ్ళందరూ బ్రహ్మాండంగా కొడతారు. ఏమైపోతే వ్యూహాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత హవనానికి ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి ఏదైతే వ్యక్తిగత హననం చేస్తున్నాడో, కుటుంబం మీద మాట్లాడుతున్నాడో, నీకు అధికారం ఇచ్చింది దేనికయ్యా? ప్రజల్ని పాలించడానికి. వరదలు వచ్చాయి, నీ తప్పిదం, వాళ్ళని ఎలక్ట్ చేయలేదు, 100 మంది చనిపోయారు. నేను చాలా గొప్పగా చేశానంటావు. ఎక్కడ చేశావు, ఎలా చేశావు? ప్రజలు చెప్తున్నారు. దాని గురించి అడిగితే భయపడుతున్నాడు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అనేటువంటి పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. దాని గురించి డైవర్ట్ చేయడానికి ఇంకొక కార్యక్రమాన్ని మీరు చేపడతా ఉన్నారు. ఇవాళ లడ్డు విషయంలో ముక్త కంఠంతో మనం అందరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జూన్లో ఆయన ప్రభుత్వం ఉంది, జూన్లో ఏర్పడిన ప్రభుత్వంలో జూలైలో తప్పు జరిగింది అంటే అక్కడున్న ఈవో తప్పు జరగలేదని చెబుతుంటే, తప్పు జరిగితే నీ ప్రభుత్వంలో జరిగింది. అక్కడున్న ప్రొసీజర్స్ మీద నువ్వు ఎంక్వైరీ చేయించు. నేటి సప్లై ఏదైతే ఉందో ఆ సప్లై అక్కడికి వెళ్ళలేదని చెప్తుంటే, నీ రాజకీయ దురుద్దేశానికి, రాజకీయ కుట్రకి, రాజకీయ కుతంత్రానికి వెంకటేశ్వర స్వామి వారిని మీరు తీసుకుంటున్నారు. మనకి ఒక నారుడు ఉంది, ఆయనకి అది తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక అని. వెంకటేశ్వర స్వామి గారు కలియుగ దైవం. కృతయుగంలో నారసింహుడైతే, త్రేతాయుగంలో రామచంద్రుడైతే, ద్వాపర యుగంలో వాసుదేవుడైతే, శ్రీకృష్ణుడైతే, కలిలో వెంకటేశ్వరుడయ్యాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి పట్ల విశ్వాసం కనపరిచి, వెంకటేశ్వర స్వామి వారి పట్ల విశ్వాసం కనపరిచి దర్శనానికి వెళ్తానంటే ఫ్లెక్సలు పెట్టే దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడంటే భగవంతుడే సుదర్శన ప్రయోగం చేత వారిని చూస్తాడు. మనం ఎవ్వరం భయపడక్కర్లేదు. ఆయనకి సుదర్శన చక్రం ఉంది వెంకటేశ్వర స్వామి వారి దగ్గర. ఎవరు తప్పు చేసినా అంతరంగమంద అపరాధములు చేసి మంచి వారి వలి మనుషులందరూ ఇతరులు ఎరగకున్నా ఈశ్వరుడు ఎరగడా. మరొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఇది. అంతరంగమంద అపరాధములు చేసి మంచి వారి వలి మనుషులందరూ ఇతరులు ఎరగకున్నా ఈశ్వరుడు ఎరగడా. స్వామికి అన్నీ తెలుసు. స్వామి సరైన సమయంలో మనందరం అబ్బా స్వామి ఇలా ఉందా అంటే, ఇటువంటి ఒక అసత్య ప్రచారాలు చేసే వారికి స్వామివారి ప్రసాదం పట్ల ఒక అపవిత్రత, అంటే ప్రజల్లో ఒక
అభద్రతా భావాన్ని తీసుకువెళ్ళేటువంటి వారికి సరైనటువంటి గుణపాఠం ఖచ్చితంగా చెప్పి తీరుతాడు ఆ కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. నేను ప్రత్యక్షంగా అనుభవించిన వాడిగా అక్క 2005 సంవత్సరంలో 50 సార్లు కొండెక్కాను. మా ధర్మపత్ని నేను కలిసి నడిచి వెళ్తున్నా కొండకి. 50 సార్లు నడిచాను, ఇంకొక 50 సార్లు నడాలని కోరుకుంది. ఇది సాధ్యం కాదు, సామాన్యుడిగా రోజు వెళ్ళాలి. 10 రోజులు దిగెక్కాను కొండ, రోజు దిగిపోయి ఎక్కేసేవాడిని. ఎక్కేస్తే కాళ్ళు పనిచేసి కాదు. ఎక్కినప్పుడు ఏదైనా ప్రోటోకాల్ ఉంటే సాధ్యం తప్ప కాదనుకున్నాను. 6 సార్లు ఎక్కాను. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2005. జనవరిలో రానివ్వలేదు పెరుమాళ్, ఫిబ్రవరిలో రానివ్వలే, మార్చిలో రానివ్వలే. మా తండ్రి గారు స్వర్గస్థుడయ్యారు. జూన్ మాసంలో జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇది వాడి లీల కదా. అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక 50 సార్లు ఎక్కాను. 2008లో జడ్పీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా స్వామి ఈ జిల్లాలో మళ్ళీ ఆ పూర్వభయం అంటే 11 మార్లు 13 మంది గెలుస్తారు అనుకునే వాళ్ళు అస్తమానం మేమందరం. మీకు బాలాజీ కూడా ఉన్నారు అక్కడ. 13 అంటే 2 గుండు చేయించుకోలేదు, 11కే సరిపెట్టాడు దేవుడు. 11 సీట్లే గెలిచాం. మళ్ళీ ఒకసారి ఆ 100 కంప్లీట్ చేయగలిగాను పెరుమాళ్ళ అనుగ్రహం చేత. శ్రీవారి యొక్క లీలలు తెలిసిన వాడిగా, అనుభవించిన వాడిగా, వారిని తెలిసిన వాడిగా ఇవాళ ఏదైతే అపచారాన్ని తలపెట్టాడో నాయుడు గారు, అంటే ఆ అపచారం నిందగా ఒకరిపైన మోపాలనుకున్నాడో అది సుదర్శనంగా వచ్చి వారిని తాకుతుందనేటువంటిది నేను ప్రగాఢంగా నా విష్ణుపతి ఆ విష్ణాంశని తెలిసిన వాడిగా నేను నమ్ముతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక్కటి సోదరులరా, పోస్ట్ మార్టం వద్దు. రేపొద్దున్న శక్తి పుంజుకుందాం, ప్రయత్నిద్దాం, గెలుద్దాం. రేపొచ్చేది నిన్న గతం గత, రేపొచ్చేది మీ ప్రభుత్వం. రేపు నడిపేది మీరు నడిపే ప్రభుత్వం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కార్యకర్తల ప్రభుత్వం అనేటట్టుగా ఉంటుందని ఈ వేదికే కాదు రాష్ట్రం అంతా కూడా చెప్తుందనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి మీ నిస్వార్థ సేవ, మీరు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలకు ఒక రోజు ఫలితం వస్తుంది. కానీ ప్రజలు మాత్రం మనల్ని గమనిస్తున్నారు. మన వల్ల జరిగిన ఇళ్ల స్థలం లబ్ధి, లేకపోతే చేయూత లబ్ధి, చేదోడి లబ్ధి ఒకటి కాదు కదా, అమ్మఒడి లబ్ధి. దాంతో పాటు వాళ్ళందరూ అనుకుంటున్నారు, అందరికి వచ్చిన తర్వాత మందు మీద ఎంత దుష్ప్రచారం చేశాడండి. లిక్కర్ తాగడం తప్పు, అది చెప్పడం మానేశాడు. మనం ఇచ్చినటువంటి లిక్కర్ లక్షల మంది చచ్చిపోయాడు. మన 4 నెలల నుంచి ఎందుకు లిక్కర్ బ్యాన్ చేయలే, ఇవాళ పాలసీ పెడతాడట. ఆలోచిద్దాం, దాని మీద కూడా వస్తుంది. ప్రతి అంశం మీద మనం ప్రణాళికాయుతంగా ఒక పద్ధతితో ఖచ్చితంగా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నా పుత్ర సమానుడైనటువంటి రాజా యువజన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. రాజా దూకుడు ఎక్కువ. ఇప్పుడు ఎవరు అన్నారు కదా, కృష్ణార్జునుడని నాయన డాట్ గారు అన్నారు, నువ్వు అర్జునుడిగా గట్టిగా బాణాలు వేసేయి, ఆయన ఎలా పెట్టాలో పెడదాం, ఏం ప్రాబ్లం. మిత్రుడు నాయుడు గారు, డాక్టర్ గారు, వెంకటరావు గారు, మా అక్క విజయలక్ష్మి గారు, తర్వాత గురుదత్ గారు, బాబు గారు, తర్వాత బాలాజీ బాలాజీ శ్రీనివాస్ గారు, చౌదరి గారు, దాంతో పాటుగా గూడె శ్రీనివాస్ గారు, షర్మిలారెడ్డి గారు, మా చైర్మన్ గారు భాస్కర్ రావు గారు, బీసీసీఆర్ గంగరాజు గారు, మా డిసిసిబి చైర్మన్ గారు వీర్రాజు గారు, చౌదరి గారు, రాధిక గారు, మన వైస్ చైర్మన్ తల్లి, అందరికి ఇంకా చాలా మంది ఉన్నారు. అందరినీ పేరు పేరున చెప్పి, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మండల ప్రెసిడెంట్స్, జిల్లా పరిషత్ మెంబర్లు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, సర్పంచులు, ఇక్కడ ఆవిడ గమనించాలి. అందరూ జడ్పీడీసీలు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు అందరినీ నేను కోరేది ఏంటంటే, జగన్ గారి ప్రభుత్వంలో ఏకపక్షంగా గెలిచేస్తాం మనం అందరం. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రజలందరూ అనుకున్నారు జగన్ అన్న స్కీమ్స్ ఇచ్చాడు, ఓటు వేసేసాం అనుకున్నారు. ఆ ఓటు మనకేసేసారు. అదే కదా, 1 సైడ్ గెలిచేసాం మనం, మనకేసేసారు. పాప ఆయన గుర్తులోకి ఆ దొంగ మాటలు, ఆ మాయ మాటలు వినేసి ఇంకేదో కలిసి వచ్చేంత సూపర్ 6 లేకపోతే రకరకాలుగా చెప్పేశాడు ఆయన. ఆ మాటలన్నీ వినేశారు. ఇవాళ చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నాడు, మళ్ళీ దాని పేరు మార్చి అదే కదా పెడుతున్నాడు. అటువంటి అందరికీ కూడా కొంతమంది పేర్లు నేను
ఉచ్చరించలేకపోయినా అందరి పేర్లు, నేను కూడా చిట్ట చివరి కార్యకర్తనే, నడిచి ఇక్కడికి వచ్చాను. నేను అది మాత్రం మర్చిపోను, ఆ కార్యకర్తగానే ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు.